హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరద వాణి ఆపు వాడు ఆగేలా లేడు గురు. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మనం అనుకున్నట్టుగానే సిఎస్కే అయితే మ్యాచ్ గెలవలేదు, కేకేఆర్ సింపుల్ గా మ్యాచ్ గెలిచేశారు. సో ఈరోజు దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ రోజు జరగబోయే రెండు మ్యాచ్లు, ఒకటి లక్నో వర్సెస్ జీటీ అండ్ ఇంకోటి ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ గురించి కూడా చూద్దాం. సో టైం వేస్ట్ అనేది లేకుండా కంటెంట్ లోకి వచ్చేద్దాం. దానికంటే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయి ఉంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. సో నిన్న రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ చెన్నై ఎక్కడ మ్యాచ్ గెలిచినట్టు అయితే కనిపించలేదు. టాస్ తో సహా మొత్తం కేకేఆర్ గెలిచారు. సో కేకేఆర్ వాన్ ద టాస్ అండ్ చూస్ టు ఫీల్డ్. సో స్టార్టింగ్ బ్యాటింగ్ దిగిన ఈరోజు గైక్వాడ్ ప్లేస్ లో త్రిపాఠిని తీసుకొచ్చారు అండ్ ముఖేష్ చౌదరి ప్లేస్ లో అన్షుల్ కంబోని తీసుకొచ్చారు చెన్నై. బట్ దట్ డింట్ వర్క్ యాక్చువల్లీ, ఎందుకంటే త్రిపాఠి మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. సో కాన్వే అండ్ రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్ ఓపెన్ చేశారు, కానీ సెకండ్ ఓవర్లో రచిన్ రవీంద్ర అవుట్ అయిపోయాడు. మొయిన్ అలీ వన్ సెకండ్ స్టక్ విత్ ద గోల్. ఈరోజు కేకేఆర్ స్పెన్సర్ జాన్సన్ ప్లేస్ లో మొయిన్ అలీని తీసుకొచ్చారు అండ్ అది చాలా మంచి మూవ్ కింద వచ్చింది. ఎందుకంటే మొయిన్ అలీ 1 వికెట్ తీసుకున్నాడు, 2 వికెట్స్ తీసాడు, క్రూషియల్ వికెట్ కూడా తీసాడు రచిన్ రవీంద్ర అది. సో రచిన్ రవీంద్ర అయిపోయాడు, తర్వాత వచ్చిన కాన్వే అయిపోయాడు, 1 డౌన్ త్రిపాఠి స్ట్రగుల్ అయ్యాడు, 16-20 బాల్స్ లో కొట్టాడు. తర్వాత మళ్ళీ శంకర్ కు 2 డ్రాప్ ఛాన్స్ వచ్చి అయినా సరే తన వినియోగం చేసుకోలేదు, జస్ట్ 21 బాల్స్ లో 29 కొట్టాడు. అండ్ దుబే స్ట్రగుల్ అయినప్పటికీ లాస్ట్ వరకు అవుట్ అవ్వకుండా అయితే ఉన్నాడు. సో 100 రన్లు దాటిందంటే అది దుబే వల్లే. 31 కొట్టాడు, 21 బాల్స్. తర్వాత వచ్చిన జడేజా గానీ ధోని గానీ అందరూ ఫెయిల్ అయ్యారు. మేబీ ధోని ఎల్బిడబ్ల్యూ కొద్దిగా కాంట్రవర్సీ అయ్యి ఉండొచ్చు. ప్రతి కాయిన్ కి 2 సైడ్స్ ఉన్నట్టు దానికి కూడా ఆ డిసిషన్స్ కూడా 2 సైడ్స్ ఉన్నాయి. సో కొంతమంది అవుట్ అనుకుంటారు, కొంతమంది నాట్ అవుట్ అనుకుంటారు, అండ్ ఇట్స్ అప్ టు ది అంపైర్స్. అవుట్ ఇచ్చారు కాబట్టి అది అవుటే. అండ్ బౌలింగ్ విషయంకి వచ్చేసరికి నరేన్ 3 వికెట్స్ తో అదరగొట్టాడు. నరేన్కి ఎప్పుడు చెన్నై మీద ధోని అండ్ జడేజాకి అగేన్స్ట్ మంచి రికార్డ్ ఉంది. సో వన్స్ అగైన్ అదే ప్రూవ్ చేశాడు. నరేన్ 3 వికెట్స్ తీసుకున్నాడు. ఈరోజు ఫాస్ట్ బౌలర్స్ కూడా చక్కగా వేశారు. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా కూడా 2 వికెట్లు తీసుకున్నారు. యాజ్ యూజువల్ గా వరుణ్ చక్రవర్తి మిడిల్ ఆర్డర్ లో 2 వికెట్స్ తీసుకున్నాడు. సో ఓవరాల్ గా కేకేఆర్ బౌలింగ్ అయితే టాప్ నాచ్ గా ఉంది, మంచి ఫామ్ లో ఉన్నారు. సిఎస్కే అయితే 103 కొట్టారు. అండ్ చేజింగ్ లో కేకేఆర్ ఎక్కడ అసలు తగ్గేదే లేదు అన్నట్టు ఆడారు. ఫస్ట్ బాల్ నుంచే మంచి ఇంటెంట్ చూపించారు. నరేన్ 44 కొట్టాడు 18 బాల్స్ లో, డెకాక్ 23 16 బాల్స్ లో. పికప్ షాట్స్ కానీ, ఆ లెగ్ సైడ్ ఫిక్స్ షాట్స్ కానీ, సిక్స్ అయితే చాలా చక్కగా కొట్టారు సింపుల్ గా. అండ్ ఈ రోజు డెబ్యూ చేశాడు అన్షుల్ కంబోజ్ చెన్నైకి. తన ఒక వికెట్ తీసుకున్నాడు. తను చాలా మంచి స్వింగ్ అయితే వేసాడు డెకాక్ కి. సో ఇది చేజింగ్ లో వన్స్ అగైన్ రహానే 20 నాట్అవుట్. చేజింగ్ అయితే మ్యాచ్ అయితే ఫినిష్ చేశాడు. రింకు ప్రమోట్ అయ్యాడు అండ్ 20 కొట్టాడు. సో కేకేఆర్ కి ఇది చాలా మంచి రన్ రేట్ బూస్ట్ చేసిన మ్యాచ్ ఇది. ఒకేసారి కేకేఆర్ రన్ రేట్ అని లేచింది. సో ఎక్కడో బాటమ్ లో ఉన్న కేకేఆర్ టపక్కన నెంబర్ 3కి అయితే వచ్చేసింది. ఇంకేం చెన్నై ఇంకా ఇంకా కింద పడిపోతూనే ఉంది. కానీ చెన్నైని పడకంటే ఎస్ఆర్హెచ్ కాపాడుతుంది. ఎస్ఆర్హెచ్ 10th ప్లేస్ లో ఉంది. సో ఈ రోజు ఏం చేస్తారో మరి. సో నిన్న మ్యాచ్ అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నరేన్కి ఇచ్చారు. 3 వికెట్స్ తీసాడు, 44 రన్స్ కొట్టాడు. సో సిఎస్కే ఫ్యాన్స్ పరిస్థితి ఏమైందంటే, ఇక్కడ సిఎస్కే ఫ్యాన్స్ ని ఎవరు ఇబ్బంది పెట్టవసరం లేదు. సిఎస్కే ఫ్యాన్స్ సిఎస్కే టీమే ఇబ్బంది పెడుతుంది. అసలు ఎక్కడ ఏ టీం కెప్టెన్ మారినంత మాత్రం రిజల్ట్ మారిపోదు కదా. 11 మంది ఆడితేనే రిజల్ట్ మారుతుంది. సో చెన్నై హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆన్సర్. ఆ టాప్ ఆర్డర్ లో రన్స్ రావట్లేదు. బౌలింగ్ లో మొన్న వచ్చిన వికెట్స్ కూడా ఈ రోజు రాలేదు. నూర్ అహ్మద్ 1 వికెట్ తీసాడు అంతే. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. మన వసంతం సినిమాలో చంద్రమోహన్ గారు ఉంటారు కదా, వెంకటేష్ హీరోయిన్ పక్కన కూర్చొని చంద్రమోహన్ నవ్వుతూ నవ్వుతూ చచ్చిపోతాడు. సో సిఎస్కే ఫ్యాన్స్ పరిస్థితి తలకైంది. ఇప్పుడు విజిలేస్తూ వేస్తూ చచ్చిపోతున్నారు. నిన్న మ్యాచ్ అయితే స్టార్టింగ్ నుంచి వాళ్ళకి విజిల్ వేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు చెన్నై టీం ఎక్కడ. సో ఫస్ట్ నుంచి వికెట్ పడుతూనే ఉన్నాయి, 6లు కొడుతూనే ఉన్నారు కేకేఆర్. సో ఇది మాట నిన్న మ్యాచ్. సో కేకేఆర్ అయితే 8 వికెట్స్ తో గెలిచారు అండ్ దే బూస్టెడ్ దే రన్ రేట్. నెంబర్ 3కి వెళ్ళిపోయారు డైరెక్ట్ గా. సో ఇది నిన్నటి మ్యాచ్ గురించి. ఈ రోజు మ్యాచ్ చూద్దాం. ఈ రోజు రెండు మ్యాచ్లు స్టార్టింగ్ విత్ లక్నో అండ్ జీటీ. మ్యాచ్ ఏకన్నా స్టేడియం లక్నోలో జరుగుతుంది. కొద్దిగా పెద్ద డైమెన్షన్స్ ఉంటాయి, కొద్దిగా స్లోగా పిచ్ ఉండొచ్చు. సో టైమింగ్ 3:30 ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ హీట్ ని తగ్గించుకోవడానికైనా, ఆ పిచ్ యొక్క స్లోనెస్ ని యూజ్ చేయడానికైనా సరే టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఇఫ్ యూ చూస్ బ్యాట్ 180-190 కొట్టి తర్వాత టార్గెట్ డిఫెండ్ చేసుకోవచ్చు. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 160-165 ఉంది. మేబీ ఓ 10-20 రన్స్ అటు ఇట్లో రావచ్చు స్కోర్ సిమిలర్ గా. అండ్ హెడ్ టు హెడ్ వచ్చేసరికి జీటీకి అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే ఇప్పుడున్న కరెంట్ ఫామ్ లో రెండు కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఎల్ఎస్జీ 3 గెలిచారు, జీటీ 5లో 4 గెలిచారు. సో అదే 4లో 3 గెలిచారు. సో
everything is looking good for GT. And this is about venue. Bull 12 చూస్తే ఐ డోంట్ సీ ఎనీ చేంజెస్ ఇన్ లక్నో. సేమ్ 12 ఆడొచ్చు. మార్క్రమ్ ఓపెనింగ్ మంచి ఫామ్ లో ఉన్నారు ఇద్దరు. మార్క్రమ్ కూడా ఇంటెంట్ చూపిస్తున్నాడు. గత 2 మ్యాచ్ల నుంచి మార్క్రమ్ నుంచి కూడా మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది. సో మార్ష్ అండ్ మార్క్రమ్ అట్ ద టాప్ విత్ పురాన్ ది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ పురాన్ అట్ నెంబర్ 3. ఈ రోజు మ్యాచ్ లో పంత్ కూడా ఫామ్ లోకి రావాలి. సో పంత్ నెంబర్ 4 లో వస్తాడు. బడోని అండ్ మిల్లర్ 5-6 అండ్ దర్ బ్యాటింగ్ ఈస్ లుకింగ్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ. టాప్ 6 లో మీకు 4 ఫారినర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బ్యాటింగ్ ఎంత హెవీగా ఉందో. సో బడోని అట్ 5 అండ్ సమాజ్ అట్ 7 ఇండియన్ ఫినిషర్స్ ఉన్నారు. సో దర్ బ్యాటింగ్ ఈజ్ లుకింగ్ సార్టెడ్. బౌలింగ్ వచ్చేసరికి తక్కువ నుంచి కొత్త బాల్ తో వికెట్స్ వస్తున్నాయి. ఆకాశ్దీప్ యాడ్ అయ్యాడు కొత్త బాల్ తో. సో తను కూడా మొన్న మ్యాచ్ లో 2 వికెట్స్ తీసాడు. అవేష్ ఖాన్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. సో తక్కువ ఆకాశ్దీప్ అండ్ అవేష్ ఖాన్ ఆర్ ద పేసర్స్ ఫర్ ద టీమ్. అండ్ బిష్నాయ్, దిగ్వేష్ రాథీ ఆర్ ద స్పిన్నర్స్. దిగ్వేష్ రాథీ నుంచి మంచి బౌలింగ్ అయితే చూస్తున్నాం మనం. బ్యాట్స్మెన్స్ అందరూ వేరే బౌలర్ కొడుతున్నా సరే రాతి మాత్రం జస్ట్ 8 or 7 ఎకానమీతో బౌలింగ్ వేస్తున్నాడు. సో గుడ్ ఫ్రమ్ హిమ్. అండ్ బిష్నా కూడా లాస్ట్ మ్యాచ్ లో మంచి ఫామ్ లోకి అయితే వచ్చాడు. 2 వికెట్స్ తీసాడు. సో ఎవ్రీథింగ్ ఈ లుకింగ్ ఫర్ గుడ్ ఫర్ ఎల్ఎస్జీ. బౌలింగ్ కూడా బాగానే ఉంది. సో ఈ టీమ్ నుంచి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ డెఫినెట్లీ పురాన్. మంచి ఫామ్ లో ఉన్నాడు. 300 runs కొట్టున్నాడు ఆల్రెడీ. సో ఎక్స్పెక్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్. తను కానీ ఒక 10-12 ఒక 50 బాల్స్ కానీ తన క్రీజ్ లో ఉన్నాడంటే ఇంకా మ్యాచ్ జీటీ చేతి నుంచి లాగేసుకున్నట్టే. తను ఎంతసేపు ఉంటే అంత డేంజర్ జీటీకి. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ డెఫినెట్లీ పురాన్. జీటీ 12 కూడా ఎటువంటి చేంజెస్ ఉండకపోవచ్చు. మేబీ వాళ్ళు ఎప్పుడు చేసేటట్టు టెక్నికల్ చేంజెస్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే ఇషాంత్ శర్మ ప్లేస్ లో క్యాజువల్ అని తీసుకొచ్చారు లాస్ట్ మ్యాచ్. మేబీ క్యాజువల్ ఆడొచ్చు, లేదంటే ఇషాంత్ శర్మ మళ్ళీ తీసుకురావచ్చు. మేబీ పిచ్ కొద్దిగా స్లోగా ఉండొచ్చు. అండ్ టాప్ లో 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు ఎల్ఎస్జీకి. సో దర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ సుందర్ యాడెడ్ ఇన్ ద స్క్వాడ్. సో సుందర్ కూడా యాడ్ చేసే ఛాన్స్ ఉంది హర్షద్ ఖాన్ ప్లేస్ లో. శుభ్మన్ అండ్ సాయి సుదర్శన్, జాష్ బట్లర్ టాప్ 3 చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది. ఎవర్ డిపెండబుల్ సుదర్శన్ ఉన్నాడు. మంచి కన్సిస్టెంట్ గా పెర్ఫామ్ కూడా చేస్తున్నాడు. అండ్ శుభ్మన్ గిల్ మనకు తెలుసు శుభ్మన్ గిల్ గురించి, తన పెద్ద పెద్ద ఇన్నింగ్స్ అయితే ఆడుతుంటాడు. సో జాష్ బట్లర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ వాళ్ళకి రోదర్ఫోర్డ్ కూడా మంచి క్యామియస్ ఇస్తున్నాడు. మ్యాచ్ ని అయితే చక్కగా ఫినిష్ చేస్తున్నాడు. షారుఖ్ ఖాన్ నుంచి 13 runs కొట్టారు చూసాం లాస్ట్ మ్యాచ్. టివాటి 6 కొట్టాడు. సో దర్ బ్యాటింగ్ ఈజ్ లుకింగ్ గుడ్. మిడిల్ ఆర్డర్ లో కొద్దిగా కన్సెస్ ఉన్నప్పటికీ వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్ లో మంచిగానే పెర్ఫామ్ చేశారు. ఇఫ్ యూ యాడ్ సుందర్ ఇన్ దట్ మిడిల్ ఆర్డర్ ఇట్ గెట్స్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్. సో దిస్ ఇస్ అబౌట్ బ్యాటింగ్ లైన్ అప్ జీటీ. బౌలింగ్ వచ్చేసరికి రషీద్ ఖాన్, సాయి కిషోర్ నుంచి మంచి స్పిన్ అయితే ఉంది. సాయి కిషోర్ ప్రతి మ్యాచ్ చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు. వికెట్లు కూడా నీట్ గా తీసేస్తున్నాడు. సో రషీద్ ఖాన్ కూడా లాస్ట్ మ్యాచ్ లో 2 వికెట్స్ తీసాడు. సో ఎక్స్పెక్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ బౌలింగ్ ఫ్రమ్ హిమ్. పిచ్ కూడా కొద్దిగా స్లోగా ఉండొచ్చు కాబట్టి రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్ మంచి కీ రోల్ అయితే ప్లే చేస్తారు. అండ్ ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసరికి సిరాజ్ ఈస్ డూయింగ్ గుడ్ అట్ దట్ పవర్ ప్లే లో మంచిగా బౌలింగ్ వేస్తున్నాడు, వికెట్స్ వేస్తున్నాడు. సో గుడ్ ఫ్రమ్ సిరాజ్. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ మిడిల్ ఓవర్ ని డెత్ ఓవర్ ని మెయింటైన్ చేస్తున్నాడు. సో హీఈస్ బౌలింగ్ దట్ స్లోర్ కటర్స్ ఇంటూ ద పిచ్, యార్కర్స్ చేస్తున్నాడు. ఆ పేస్ వేరియేషన్ అనేది ఉందో చక్కగా చేస్తున్నాడు. సో ఇట్ ఈస్ ఏ మేక్అవుట్ ఇయర్ ఫర్ ప్రసిద్ధ్ కృష్ణ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లో తను ఎప్పుడు పవర్ ప్లేలో వేసాడు, కొట్టించుకున్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రసిద్ధ్. అండ్ ఈ సీజన్ కి వచ్చేసరికి చాలా చక్కగా వేస్తున్నాడు. పవర్ ప్లేలో మహా అయితే 1 ఓవర్ వేస్తున్నాడు, మిడిల్ ఓవర్ వేస్తున్నాడు, డెత్ లో 2 ఓవర్లు వేస్తున్నాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ నుంచి కొత్త రోల్ అయితే చూస్తున్నాం మనం. సో దిస్ ఈజ్ అబౌట్ 12 ఆఫ్ జీటీ. అండ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఈస్ డెఫినెట్లీ సాయి సుదర్శన్. ఎందుకంటే తను కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ కూడా తన నుంచి 50 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ జీటీ ఇస్ డెఫినెట్లీ సాయి సుదర్శన్. అండ్ బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్ అది ఖచ్చితంగా సిరాజ్. సిరాజ్ ఎలాగేస్తాడో పవర్ ప్లేలో చూడాలి. ఎందుకంటే మార్క్రమ్ అండ్ పురాణ్ మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. సో సిరాజ్ అగేన్స్ ద టాప్ ఆర్డర్ ఆఫ్ ఎల్ఎస్జీ ఇస్ బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్ డెఫినెట్లీ. ఇంకో బ్యాటిల్ ఏంటంటే ఇక్కడ టాప్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. శుభ్మన్, సాయి అండ్ బట్లర్. సో అక్కడ బౌలింగ్ ఆకాశ్ దీప్ అండ్ తక్కువ రన్స్ ఇచ్చేటప్పటికి వాళ్ళు వికెట్స్ తీసే ఎబిలిటీ ఉన్నవాళ్ళు. సో ఆ బ్యాటిల్, ఆ పవర్ ప్లే బ్యాటిల్ కూడా చూడాలి. అండ్ దట్ ఈస్ ఆకాశ్ దీప్ అండ్ షర్దుల్ ఠాకూర్ వేసెస్ శుభ్మన్ గిల్, సుదర్శన్ అండ్ బట్లర్. సో దీస్ ఆర్ ద బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా టాప్ హెవీ ఉన్నారు కాబట్టి ఆ పవర్ ప్లే అనేది క్రూషియల్ గా మారుతుంది. ఎవరైతే పవర్ ప్లే లో మంచిగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళు మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి చూద్దాం. నెక్స్ట్ మ్యాచ్ మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్. ఉప్పల్లో ఉంది. సో హైదరాబాద్ టైమింగ్ 7:30 స్టార్ట్ అవుతుంది. ఉప్పల్ మ్యాచ్ అంటే మనకు తెలుసు బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. సో ఖచ్చితంగా టాస్ గెలిచినట్టు చేజింగ్ ఎంచుకుంటారు. బట్ బ్యాటింగ్ ఫస్ట్ ఇస్ ఆల్సో నాట్ ఏ బ్యాడ్ డిసిషన్. ఎందుకంటే అంతగా డ్యూ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా అది ఇప్పుడు 2 బాల్ కాబట్టి అది కొద్దిగా అంత కన్సిడరబుల్ అవ్వట్లేదు. సో హెడ్ టు హెడ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ కి ఎడ్జ్ ఉంది. 16 గెలిస్తే పీబీకేఎస్ జస్ట్ 7 గెలిచారు. సో సన్ రైజర్స్ హ్యావ్ దట్ ఎడ్జ్ అవర్ పంజాబ్ ఇన్ హెడ్ టు హెడ్. సో దిస్ ఇస్ అబౌట్ వెన్యూ.
ప్రాబుల్ 12 వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆన్సర్. రాహుల్ చహర్ని తీసుకొస్తారా జీషన్ ప్లేస్ లో చూడాలి, లేదా ఇద్దరిని కాకుండా జంపని తీసుకొచ్చి కమిందా మెడిసిన్ కూర్చోబెట్టి మనోహర్ని ఆడిస్తారా? సో దే హ్యావ్ క్వశ్చన్స్ టు ఆన్సర్. అండ్ బ్యాటింగ్ వచ్చేసరికి సార్టెడ్ అవుట్ గా ఉంది. మేబీ ఫెయిల్ అవుతున్నప్పటికీ వాళ్ళైతే ఎటువంటి చేంజెస్ అయితే చేయరు. హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారు, ద ట్రావిషేక్ కాంబో. అండ్ నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఉన్నాడు. నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి నుంచి పెర్ఫార్మెన్స్ వస్తున్నా సరే అంత ఇంపాక్ట్ఫుల్ పెర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. స్ట్రైక్ రేట్ స్లోగా ఉంది, రాంగ్ షాట్స్ అయితే ఆడుతున్నాడు. ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత మంచి ఇన్నింగ్స్ అయితే చూడలేదు మనం నితీష్ కుమార్ రెడ్డి నుంచి. సో ఈ రోజు ఏమైనా చూస్తామని చూడాలి. సో నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసన్ వస్తాడు. 6 ఫైండ్ ఆఫ్ ద సీజన్ అనికిత్ వర్మ వస్తాడు. అండ్ 7 ఇఫ్ కమింగ్ ద మెండిస్ ప్లేస్ హీ విల్ కమ్, ఆర్ ఎల్స్ అభినవ్ మనోహర్ విల్ బి కమింగ్ ఇన్ దట్ ప్లేస్, ఆర్ సచిన్ బేబీ కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. సో ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, ఉన్నత్ గట్ ఆడాడు. మేబీ హర్షల్ పటేల్ ఇస్ ఫిట్, ఖచ్చితంగా హర్షల్ పటేల్ టీంలోకి వస్తాడు ఉన్నత్ గట్ ప్లేస్ లో. అండ్ షమి, సిమర్జిత్ అయితే లాస్ట్ మ్యాచ్ లో రన్స్ అయితే ఇచ్చాడు, పెర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. సో ఐ డోంట్ థింక్ సిమర్జిత్ విల్ ప్లే టు దిస్ మ్యాచ్. ఖచ్చితంగా ఇద్దరు స్పిన్నర్తో వెళ్తారు, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, షమి ముగ్గురు సీమర్స్ అయితే ఉంటారు. దిస్ ఇస్ అబౌట్ 12 ఆఫ్ ఎస్ఆర్హెచ్. అండ్ ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్ ఈస్ డెఫినెట్లీ అభిషేక్ శర్మ. ఎందుకంటే రీసెంట్ గా మంచి పెర్ఫార్మెన్స్ రాలేదు, 2-3 ఫోర్లు కొడుతున్నాడు కానీ అయిపోతున్నాడు, అదే ఇంటెంట్ చూపించి అయిపోతున్నాడు. సో ఇట్స్ ఎ మ్యాచ్ టు ప్రూవ్ ఫర్ అభిషేక్ శర్మ ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఫ్లూక్ లో వచ్చిన ఇన్నింగ్స్ లో చాలా మంది విమర్శిస్తున్నారు. సో హీ విల్ ట్రై టు రికవర్ ఫ్రమ్ దట్. ఈ రోజు అభిషేక్ శర్మ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో హీఈస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. పంజాబ్ ఆల్రెడీ గెలిచి వస్తున్నారు, 4-3 గెలిచారు. సో దే ఆర్ లుకింగ్ గుడ్. పెప్ సిమ్రాన్ అండ్ ఆర్యా అట్ ద టాప్. ఆర్యా నుంచి లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కూడా చూసాం. సో హీఈస్ హై ఆన్ కాన్ఫిడెన్స్. పెప్ సిమ్రాన్ కూడా తను ఉన్నంతసేపు చాలా చక్కగా ఆడతాడు, బౌండరీస్ అయితే కొడతాడు. సో నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ వస్తున్నాడు. సో హీఈస్ ఇన్ గుడ్ ఫామ్, తను కూడా బాగా ఆడుతున్నాడు. వదేరా అట్ నెంబర్ 4, స్టాయినిస్, మ్యాక్స్వెల్ అట్ 5 and 6, శశాంక్ టు ఫినిష్ ద ఇన్నింగ్స్ అట్ 7. మేబీ షట్గార్ ఇద్దరు ఎవరెవరు ఆడొచ్చు. జెన్సన్ అండ్ హర్షదీప్, ఫెర్గుసన్ ముగ్గురు పేస్ బౌలర్ అవుతారు, చహల్ స్పిన్నర్ అవుతారు. చహల్ తోడు మ్యాక్స్వెల్ ఉంటాడు కాబట్టి ఆ 5th బౌలర్ కోటా మ్యాక్స్వెల్ అండ్ బ్రవర్ ప్లేస్ లో వేయొచ్చు. సో మేబీ షట్గిన్ కూడా ఆడించవచ్చు. దిస్ ఇస్ అబౌట్ 12 ఆఫ్ పంజాబ్. ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్ డెఫినెట్లీ శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే అయ్యర్ ఉన్న ఫామ్ లో ఖచ్చితంగా తన నుంచి రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. రీసెంట్ గా అయితే ఫెయిల్ అయ్యాడు 2 మ్యాచెస్ లో కూడా. సో ఈ రోజు మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ పర్సనల్లీ నేనైతే ఖచ్చితంగా 50 ప్లేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను శ్రేయస్ అయ్యర్ నుంచి. సో ఈజ్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ డెఫినెట్లీ. అండ్ బ్యాటర్స్ టు వాచ్ అవుట్ ఫర్, ఎందుకంటే ఇది ఉప్పల్లో కాబట్టి మాక్సిమం బ్యాట్ వర్సెస్ బ్యాటే ఉంటుంది. బౌలింగ్ కి పెద్దగా ఛాన్స్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఎవరైతే మంచిగా క్యాపిటలైజ్ చేసుకుంటారో, ఎవరైతే కొద్దిగా అగ్రెసివ్ ఇంటెంట్ చూపించి రాంగ్ షాట్స్ ఆడుకుంటా చక్కగా ఆడతారో వాళ్ళే గెలిచే ఛాన్స్ ఉంది. సో అగైన్ పెప్ సిమ్రాన్, ఆర్యా, అయ్యర్ టాప్ ఆర్డర్ లో. ఈ టాప్ ఆర్డర్ కి షమి ఎలా వేస్తారో బౌలింగ్ చూడాలి. సో షమి వర్సెస్ పంజాబ్ టాప్ ఆర్డర్ ఇస్ అ బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ యువతల పక్క మనకు తెలుసు హర్షదీప్ 2 వైప్స్ కూడా బాల్ స్వింగ్ చేస్తాడు. సో హర్షదీప్ అగేన్స్ట్ ట్రావిస్ హెడ్ ఈస్ గోయింగ్ టు బి కీ బ్యాటిల్. ట్రావిస్ హెడ్ మనకు తెలుసు వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి మంచి అగ్రెసివ్ ఇంటెంట్ చూపిస్తాడు. హీ విల్ టేక్ ఆన్ ద బౌలర్. సో హర్షదీప్ ని ఎలా టేక్ డౌన్ చేస్తారో చూడాలి. సో దిస్ ఇస్ అబౌట్ బ్యాటర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ప్రిడిక్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ మ్యాచ్ లో జీటీ మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. కాకపోతే ఎల్ఎస్జీకి హోమ్ అడ్వాంటేజ్ ఉండొచ్చు, పిచ్ కూడా కొద్దిగా స్లో ఉంటుంది అని టాక్ ఉంది. సో పిచ్ కానీ స్లో ఉంటే ఎల్ఎస్జీ హ్యావ్ దట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ టు కంటైన్ జీటీ. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఎల్ఎస్జీ. ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ గెలుస్తుంది అనుకుంటున్నా. సో సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ 4 వరుసగా 4 ఓడిపోయి ఉన్నారు. అండ్ పంజాబ్ కూడా మంచి ఫామ్ లో వస్తున్నారు. సో అగైన్ బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ దగ్గర మంచి బ్యాటింగ్ ఉన్నప్పటికీ పంజాబ్ దగ్గర కూడా మంచి అగ్రెసివ్ బ్యాటింగ్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్. ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ పంజాబ్ గెలుస్తుంది అనుకుంటున్నా. సో దిస్ ఇస్ అబౌట్ ప్రిడిక్షన్స్. మీరు ఎవరు గెలుస్తుంది అనుకుంటారు కామెంట్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, జై హింద్.